నేటి కార్యక్రమంలో మనం ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడానికి ఏ గ్రహాలు కారణమవుతాయి, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించవచ్చు అన్న అంశాల గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే చాలామందికి ఏంటంటే ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే లోపిస్తుందో చేస్తున్న పనులు విజయాలు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అదేవిధంగా మరికొంతమంది పరిశీలన చేస్తే విపరీతమైనటువంటి మతిమరుపు, అంటే చిన్న వయసులోనే వారికి ఇతరత్ర ఆరోగ్య కారణాల వల్ల కావచ్చు, మరొక కారణాల వల్ల కావచ్చు మతిమరుపు అధికంగా ఉండడం. మరికొంతమందిని పరిశీలన చేస్తే వారికి ఏమాత్రం కూడా ఏకాగ్రత ఉండదని చెప్పవచ్చు. ఈ మూడు ప్రధానంగా ఏ వ్యక్తికైతే లోపిస్తాయో, అంటే ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండడం, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు అధికంగా ఉండడం. వీటి వల్ల ఏంటంటే ఏ వృత్తి వ్యాపారంలో ఏ రంగంలో ఉన్నా సరే వారు అపజయాలను అధికంగా ఎదుర్కోక తప్పదని చెప్పవచ్చు. దీన్ని జ్యోతిష్ శాస్త్రానికి నేను అనుసంధానం చేస్తూ ఏ గ్రహాలు వీటికి కారణమవుతాయన్న అంశాన్ని వివరిస్తూ తీసుకొస్తున్న పరిహారాల గురించి కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అందులో నేటి కార్యక్రమంలో కొంతవరకు మనం ఆత్మవిశ్వాసం లోపించడానికి ఏ గ్రహాలు ప్రధానంగా కారణమవుతాయి అన్న అంశం గురించి కొంతవరకు తెలుసుకున్నాం. ఈరోజు మరికొంత తెలుసుకుందాం. మరికొంతమంది వ్యక్తులు మనం పరిశీలన చేస్తే ప్రధానంగా ఏంటంటే వారు ఇవాళ చేస్తాను ఈ పని, రేపు చేస్తాను ఈ పని అని చెప్పేసి ప్రధానంగా చెప్పాలంటే ఏ పని చేయకుండా కూడా వారు అలా వాయిదాలు వేస్తూ ఉంటారని చెప్పవచ్చు. అంటే వారికి ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు, కానీ వారికి ఏంటంటే ఇవాళ రేపు మాపు అని చెప్తే ఏం చేస్తుంటే ప్రధానంగా వాయిదాలు వేసేటువంటి గుణం కొంతమందికి అధికంగా ఉంటుంది. మరికొంతమంది ఉంటారు ఇవాళ మీరు 10ంటికి వచ్చి కలవాలండి ఒక ఆఫీస్ అని చెప్పామనుకోండి, మధ్యాహ్నం 12ంటికి మనం ఫోన్ చేస్తే కూడా వాడు ఇంకా ఇంట్లోనే కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఈ టీవీ చూస్తూనో సినిమా చూస్తూనో సమయాన్ని గడిపేస్తుంటారు. ఏంటంటే ఇవాళ రావాలంటే ఇప్పుడే 10 నిమిషాలు బయలుదేరుతానండి, పావు గంటలో వస్తానంటారు. నిజంగా కూడా వాళ్ళు ఎప్పుడు బయలుదేరాలి, ఎప్పుడు రావాలి, ఆ అధికారిని ఎప్పుడు కలవాలి చెప్పండి. అంటే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి తెలిసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళకు మతిమరుపు ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ చంద్రగ్రహం దోషంగా ఉన్నప్పుడు, లగ్న స్థానంలో చెడు గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు అంటే ప్రతి పని కూడా చేయాల్సిన సమయం చేయకుండా వాయిదా వేస్తూ ఉంటారు. ఉదయాన్నే 8ంటికి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకోండి, 11ంటికి కానీ వారు బ్రేక్ఫాస్ట్ చేయరు. దానికి కారణం ఏమీ ఉండదు, వారు ఏం పెద్ద బిజీగా ఉండదు, అలా దాన్ని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత 2ంటికి భోజనం చేయాలనుకోండి, 4ంటి దాకా కూడా వారు భోజనం మూసిస్తారనమాట. అంటే ఎందుకంటే ఈ విధంగా జాతకంలో మనస్సుకు సంబంధించినటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఏ వ్యక్తికైతే దోష కారణంగా ఉంటాయో ఆ వ్యక్తులు ఈ విధంగా వాయిదా వేసుకుంటూ ఉంటారు. ఆ వాయిదా వేయడానికంటూ ఒక సరైన కారణం అంటూ ఉంటే అది అందరికీ కూడా జరగవచ్చు, కాదనడం లేదు, కానీ దానికి సరైన కారణం కూడా ఉండదు. కేవలం వారికి ఏదో మనసుకు నచ్చకపోవడం వల్ల అలా వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారని చెప్పొచ్చు. ఇక మరికొంతమందికి ఈ విధంగా జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు కూడా మీకు గ్రహదోషాలు అధికంగా ఉన్నాయండి, పలానా పరిహారాలు మీరు పాటిస్తే మీకు మంచి కలుగుతుంది అని చెప్తే కూడా వారు ఆ పరిహారాలు చేయడానికి కూడా వారు ఇష్టం చూపడం చెప్పొచ్చు. ఏదో ఒక కారణం చేత తప్పించుకుంటుంటారు. మరికొంతమంది అనారోగ్య సమస్యలతో వైద్యులను సంప్రదిస్తుంటారు. ఆ వైద్యులను సంప్రదించినప్పుడు కూడా ఏమవుతుందంటే వైద్యులు ఉదయం లేచి రోజు ఒక అరగంట సేపు ఏదైనా వ్యాయామం చేయండి, లేదా వాకింగ్ లాంటివి చేయాలి అని చెప్పి అంటే కూడా వారు దాన్ని సంవత్సర కాలంగా ప్రతిరోజు ఉదయాన్నే అలారం అయితే పెట్టుకుంటారు, కానీ వారు ఏమాత్రం కూడా దాన్ని పాటించరని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే వారు వైద్యుల సలహాలు సూచనలు ఇక్కడ ఎప్పుడైతే పాటించలేదో అప్పుడు ఏమవుతుందంటే వారికి మరిన్ని సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. ఈ విషయం వారు గుర్తించే సమయానికి పుణ్యకాలం కాస్త కూడా దాటిపోతుంది. ఇది ప్రధానంగా ఎందుకంటే జాతకంలో చంద్రగ్రహ దోషం అధికంగా ఉన్నప్పుడు, జన్మ లగ్నంలో చెడు గ్రహాలు, చంద్రరాశిలో అంటే మన జన్మరాశిలో చంద్రుడితో పాటు ఇతరత్ర చెడు గ్రహాలు ఉన్నప్పుడు ఏమిటంటే ఈ విధంగా ఆత్మపరి తులారాశి. తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆసక్తికరమైన విషయాలు కొన్ని ఈరోజు వీరు తెలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి క్రమేపీ తొలగుతాయి, మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు. రాజకీయ వర్గాల వారికి నూతన పదవులు దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు అవార్డులు, రివార్డులు, విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో చక్కటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ప్రధానంగా ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి గ్రహస్థితి యోగదాయకంగా ఉంది. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శివారాధన చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను అధికంగా ఎదుర్కొంటారు. చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చల్లో కూడా ఆటంకాలు అధికంగా ఉంటాయి. వ్యాపార వర్గాల వారికి కూడా ఈరోజు అంతగా అనుకూలం కాదు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు, బాధ్యతలు రెండూ కూడా పెరుగుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత నిరుత్సాహం తప్పదు. విద్యార్థులకు కూడా ఒత్తిడులు ఈరోజు కాస్త అధికంగా ఉంటాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గోచర గ్రహ సంచార రీత్యా ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనులు అపజయాలు, ఆటంకాలు అధికంగా ఉంటాయి కాబట్టి కాస్త ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గులాబీ. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ఈరోజు గణపతిని పూజించడం వల్ల ఈ ఆటంకాలన్నీ కూడా వారికి తొలగిపోతాయని చెప్పవచ్చు. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు అధికంగా ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు వీరు చురుగ్గా పాల్గొంటారు. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోయి పునః ఆ గృహ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగ వర్గాల వారు నూతన బాధ్యతలు చేపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులకు కూడా అరుదైన అవకాశాలు కొన్ని లభిస్తాయి. ఐటీ రంగం వారు ఉత్సాహంగా ముందడుగు వేసి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకుంటారు. మహిళలకు ఆరోగ్య ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు ధనురాశి వారికి గ్రహస్థితి యోగదాయకంగా ఉంది. చేస్తున్న పనులు విజయాల శాతం అధికంగా ఉంటుంది. ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తొలగిపోతాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కసూచ రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి. ప్రముఖులతోటి కూడా వీరికి పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొద్దిపాటి ఆర్థిక ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. రాజకీయ వర్గాల వారికి నూతన పదవులు లభిస్తాయి. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థులు తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉండడం చేస్తున్న పనుల్లో విజయాలు అధికంగా ఉంటాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కసూచ రంగు గులాబీ రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా దుర్గామాతను పూజించడం ఈరోజు విశేషంగా చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆర్థిక పరిస్థితి మాత్రం నిరాశగా ఉంటుంది. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. స్నేహితులతోటి కూడా వీరికి విభేదాలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, చేర్పులు. సాంకేతిక వర్గాల వారికి కూడా ఈరోజు నిరుత్సాహంగానే గడుస్తుంది. సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కుంభరాశి మహిళలకు చాలా మంచిది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేకపోవడం చేత చేస్తున్న పనుల్లో ఆటంకాలు, అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించాలి. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాల్సి వచ్చే రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి విరోధాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు కూడా అధికంగా ఉంటాయి. ఆదాయం అంతగా కనిపించదు. చర్మ, నేత్ర సంబంధిత రుగ్మతలు ఎవరికైతే మీనరాశి వారికి ఉన్నాయో అవి ఈరోజు మరింత అధికమవుతాయి. కావున జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. సినీ టీవీ కళాకారులు కొన్ని అవకాశాలను జారవిడ్చుకుంటారు. విద్యార్థుల పరిశోధనలో చికాకులు కూడా వీరికి అధికమవుతాయి. మహిళలకు మానసిక అశాంతి కూడా ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద మీనరాశి వారికి గ్రహస్థితి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కావున ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈరోజు ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ చాలీసా పఠించడం ఈరోజు చాలా మంచిది. వినర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈరోజు చేయబోయే కార్యక్రమాలు విజయాల శాతం వీరికి ఏ మేరకు ఉంటుంది అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు గురువారం కావున గురుగ్రహ ఆరాధన చాలా మంచిదని చెప్పవచ్చు. జాతక చక్రంలో గురుగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు గురుగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదన్నా ఈరోజు తీసుకోవాలి అని చెప్పి మన ప్రేక్షకులు ఆచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశంతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతో పాటుగా జ్యోతిష శాస్త్ర రీత్యా బుద్ధి మీద ప్రభావం చేసే బుధగ్రహ ప్రభావం దోషంగా ఉంటే మనకు ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి, ఆత్మవిశ్వాసం మీద బుధగ్రహ ప్రభావం ఏ మేరకు ప్రభావం చూపుతుంది అన్న అంశంతో పాటుగా శుభగ్రహం అన్న అంశంలో భాగంగా శనిగ్రహ దోషం వల్ల ఎవరికైతే చేస్తున్న పనుల్లో ఆటంకాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే శనిగ్రహ దోష తీవ్రత వారికి తగ్గుతుంది అన్న అంశం.